రాష్ట్రానికి ఏదైనా సమస్య రాగానే మేము దేశం నుంచి విడిపోతాం అని కొన్ని రాష్ట్రాల వాళ్ళు మాట్లాడడం ఈ మధ్య పెరిగిపోయింది. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అంతేగాని దేశం ఏమైనా కేకు ముక్క, ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడతారేంటి? మీలాంటి వాళ్ళు విడిపోతే కలపడానికి నాలాంటి వాళ్ళు కోట్ల మంది వస్తారు. ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో చేసిన కామెంట్స్. ఇది ఖచ్చితంగా తమిళనాడు గురించి ఆయన చేశారంటున్నారు చాలామంది. ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా పవన్ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతూ జనసేన తమిళ రాజకీయాల్లో కూడా అడుగు పెట్టచ్చు అన్నారు. అంటే జనసేనని సౌత్ రాష్ట్రాలకి ఎక్స్పాండ్ చేసే పనిలో పడ్డారన్నమాట పవన్ కళ్యాణ్. నా రాజకీయ ప్రయాణంలో ఒక లక్ష్యం ఉంది, దానిని 2047 నాటికి చేరుతానని ఆయన నమ్మకంగా ఉందని చెప్పేసి అన్నారు. ఈ మాట పవన్ కళ్యాణ్ అనగానే నెక్స్ట్ ఎలక్షన్స్లోనే తమిళనాడులో పవన్ జనసేనతో అడుగు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా చూస్తుంటే 2047 కల్లా జాతీయ పార్టీగా 2-3 దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనే టార్గెట్తో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాకే టాప్ లీడర్గా దేశం మొత్తంలో దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధిగా మారే ఛాన్స్ ఉండొచ్చు. అయితే ఈ ఎక్స్పాన్షన్ ఆయన ఓన్ డెసిషన్ కాదని బీజేపీ వెనకొండి నడిపిస్తుందని అపోజిషన్ పార్టీల ఎలిగేషన్స్. అయితే పవన్ కళ్యాణ్ తమిళనాడు పాలిటిక్స్ మీద, విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద, డిఎంకే స్టాలిన్ మీద చేసిన కామెంట్స్ చూస్తుంటే పవన్ సౌత్ ఎక్స్పాన్షన్ ఆంధ్ర తర్వాత తెలంగాణ కంటే ముందు తమిళనాడులోనే జరిగేలా కనిపిస్తోంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమిళనాడులో జనసేన పార్టీ ఎంట్రీ గురించి మాట్లాడారు. చాలా షాకింగ్ అండ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఆయన మాట్లాడుతూ తమిళనాడులో కూడా అవసరమైతే జనసేనని ఎక్స్పాండ్ చేస్తానని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే ఆయన జనసేన పార్టీని తమిళనాడులో ఎక్స్పాండ్ చేస్తాను అని చెప్పారో అప్పటి నుంచి కూడా అక్కడ పార్టీల్లో చాలామంది లీడర్లు పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీని విమర్శించడం కూడా స్టార్ట్ చేశారు. బీజేపీ సపోర్ట్తోనే పవన్ కళ్యాణ్ తమిళనాడు ఓటర్లను చీల్చడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని, ఒకవేళ జనసేన తమిళనాడులో అడుగు పెట్టినా తమిళ ప్రజలు జనసేనని కానీ అండ్ బీజేపీని కానీ ఎప్పటికీ యాక్సెప్ట్ చెయ్యరని చెప్పేసి అక్కడ రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బీజేపీని కానీ అలాగే బీజేపీ సపోర్ట్తో ఏపీలో గవర్నమెంట్ నడుపుతున్న జనసేనని కానీ తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు అనేది అక్కడ రాజకీయ నాయకుల మాట. అండ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం సభ తర్వాత నుంచి ఆయన ఎప్పుడైతే బహుభాషా విధానం గురించి మాట్లాడారో అప్పటి నుంచే తమిళ ప్రజలు అండ్ తమిళ రాజకీయ నాయకులు చాలామంది సోషల్ మీడియాలో కూడా అండ్ మీడియా ముందు కూడా పవన్ కళ్యాణ్ని జనసేనని విమర్శిస్తూనే వస్తున్నారు. ఇక దీనికి తోడు తమిళ రాజకీయాలు రీసెంట్గా అక్కడ సూపర్ స్టార్ హీరో విజయ్ కూడా టీవీకే పార్టీ పెట్టి ఎంట్రీ ఇచ్చారు. అండ్ తను సినిమాలు కూడా దూరంగా ఉంటానని చెప్పేసి విజయ్ అన్నారు ఈ మధ్యనే ఒక పెద్ద సభ పెట్టి టీవీకే పార్టీది. అయితే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అటు అన్నాడీఎంకేకి దగ్గరగా వెళ్తున్నారని కామెంట్స్ ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఈ ఇంటర్వ్యూలోనే ఏం చెప్పారంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో హిట్ అవ్వడం అంత ఈజీ కాదు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. ఆయన చేసిన ఈ కామెంట్ పక్కాగా విజయ్ని ఉద్దేశించి అన్నారని చెప్పేసి చాలామంది విజయ్ ఫ్యాన్స్ సీరియస్ కూడా అవుతున్నారు సోషల్ మీడియాలో. అయితే విజయ్ ఎంట్రీ అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడే తమిళనాడులో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయడం ఇవన్నీ చూస్తుంటే తమిళనాడులో ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పచ్చు. అలాగే ఈ నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్లో డిఎంకే అండ్ అన్నాడీఎంకే పొజిషన్ ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే తమిళనాడులో ఆల్రెడీ ఇప్పుడున్న ఏకైక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీ డిఎంకేని స్టాలిన్ నడుపుతూ రీసెంట్ ఎలక్షన్స్లో అద్భుతమైన విజయం అందుకున్నారు. అన్నాడీఎంకే ఓడిపోయింది, దారుణంగానే ఓడిపోయింది. అయితే ఓడిపోయిన అన్నాడీఎంకే తోటి టీవీకి ఒక ఒప్పందం కుదుర్చుకొని పొత్తుతోటి నెక్స్ట్ ఎలక్షన్స్లో ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అంటున్నారు. రీసెంట్గా విజయ్ వెళ్ళి పీకేతో కలిసి పీకే స్ట్రాటజీలు ఫాలో అవుతూ అన్నాడీఎంకేతో కలవడానికి ట్రై చేస్తున్నారు అనే వార్తలు కూడా చాలా బయటకు వచ్చాయి. సో ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఇదే ఇంటర్వ్యూలో డిఎంకేని అండ్ స్టాలిన్ని పొగుడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. దీనివల్ల ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెడితే అక్కడ డిఎంకే అండ్ స్టాలిన్తో కలిసి పోటీ చేస్తారా అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే బీజేపీ సపోర్ట్గా ఆంధ్రాలో ఉండి అక్కడ డిఎంకేతో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న అన్నమాట. అలా కాకుండా ఒకవేళ జనసేన కనుక ఒంటరిగా తమిళనాడులో పోటీ చేయాలి అనుకుంటే అసలు ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా డౌటే. ఇక వీటన్నిటిని చూసుకొని ఒకవేళ జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ డిఎంకేతో కలిసి ముందుకెళ్ళాలి అనుకుంటే మాత్రం అప్పుడు బీజేపీని వదులుకోవాల్సి ఉంటుంది. మరది సాధ్యం అవుతుందా అంటే ఖచ్చితంగా డౌటే. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా వెనకుండి నడిపిస్తోంది అండ్ బీజేపీ సపోర్ట్తోనే పవన్ కళ్యాణ్ సౌత్ రాష్ట్రాల్లో ఎక్స్పాన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో బీజేపీని వదిలి జనసేన డిఎంకేని కలిసే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అన్నీ కలిసి వచ్చి డిఎంకేతో కలిస్తే జనసేన అప్పుడు విజయ్ అన్నాడీఎంకే
అండ్ డిఎంకే జనసేన మధ్య పెద్ద ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే తమిళనాడులో నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్లా మారే ఛాన్సెస్ ఉండొచ్చు. అయితే తమిళనాడులో విజయ్కి ఎక్కువ ఫ్యాన్స్ అండ్ విజయ్కి ఎక్కువ సపోర్ట్ ఉండబట్టి పవన్ కళ్యాణ్ దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఇదంతా పవన్ కళ్యాణ్ వైపు నుంచి అయితే ముఖ్యంగా డిఎంకే అండ్ స్టాలిన్ వైపు నుంచి కూడా చూడాలి. ఎందుకంటే డిఎంకే అండ్ స్టాలిన్ వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా బీజేపీని కంప్లీట్గా వ్యతిరేకిస్తారు. అండ్ బీజేపీ ఏం చేసినా దాన్ని తప్పని అంటుంటారు. ఎందుకంటే బీజేపీ నేషనల్ రేంజ్లో చూస్తుంది అండ్ తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే తన సొంత రాష్ట్రానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తుంది. సో దీనివల్ల తమిళనాడుకి అండ్ బీజేపీకి ఎప్పుడు పడదు అండ్ స్టాలిన్ దాన్ని ఖచ్చితంగా ఫైట్ చేస్తూ ఉంటారు బీజేపీతోటి. సో ఇలాంటి టైంలో బీజేపీతో కలిసి సనాతన ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ని, అందులోనూ హిందీ భాషకి సపోర్ట్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ని డిఎంకే అండ్ స్టాలిన్ ఎలా చేరదీస్తాయనేది కూడా ఇక్కడ అర్థం కాని ప్రశ్న. అండ్ డీలిమిటేషన్ ఏదైతే రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల కోసం తమిళనాడు కానీ తెలంగాణ కానీ అండ్ కర్ణాటక కానీ ఈ పార్టీలన్నీ పోరాడుతున్నాయో ఈ విషయంలో జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా కూడా నోరెత్తలేదు. కనీసం సౌత్ రాష్ట్రాల కోసం పోరాడాలనే ఉద్దేశంలో కూడా జనసేన మాట్లాడకపోవడం డిఎంకేకి కోపం తెప్పించింది. అయితే ఈ కోపం వల్ల జనసేన ఒకవేళ డిఎంకేతో కలవడానికి వెళ్ళినా దానికి స్టాలిన్ ఒప్పుకునే ఛాన్సులు 99% లేవు. దానికి తోడు పవన్ కళ్యాణ్ యూత్ లీడర్, అంటే యంగ్ లీడర్, ఇప్పుడు వస్తున్న పొలిటీషియన్స్లో యంగ్ లీడర్. అటువైపు తమిళనాడులో డిఎంకేకి ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ని తీసుకొస్తున్నారు సీఎం స్టాలిన్. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ కనుక జనసేన పార్టీని కనుక రాష్ట్రంలోకి తీసుకొస్తే అది డిఎంకేకి అండ్ తన కొడుకు భవిష్యత్తు కూడా ఒక మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జనసేన అండ్ పవన్ కళ్యాణ్ని దూరం పెట్టే ఛాన్సెసే ఎక్కువ. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది జనసేన హిస్టరీ. జనసేన పార్టీ ఈ ఎన్నికల ముందు వరకు కూడా అసలు ఏపీలోనే అంత గుర్తింపు లేని పార్టీగా ఉండేది. ఈ ఎన్నికల్లో ఎప్పుడైతే కూటమి ఏర్పాటు చేయడంలో అండ్ చంద్రబాబుని అండ్ మోదీని కలపడంలో బీజేపీని టీడీపీని కలిపి జనసేనతో కలిపి ఒక కూటమి ప్రభుత్వాన్ని కూటమి పార్టీని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారు. ఈ కీ రోల్తోనే జనసేన హిస్టరీ అనేది మొదలైంది. ఏపీలో అద్భుతమైన విజయం 100% స్ట్రైక్తో సాధించి ఏపీలో ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్టీగా జనసేన ఆవిర్భవించింది. అంటే జనసేన ఇప్పుడిప్పుడే పుట్టిన పార్టీ. అలాంటి పార్టీ ఒకవేళ ఈ విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నప్పటికీ తమిళనాడులో ఈ పార్టీ సక్సెస్ అయ్యే రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే పుట్టిన పార్టీ అయిన జనసేన గురించి తమిళ ప్రజలకి అండ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా టాలీవుడ్లో ఇంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గురించి కూడా తమిళ ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. సో ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ తన పార్టీని ఇప్పుడిప్పుడే పుట్టిన పార్టీని ఇప్పుడిప్పుడే సక్సెస్ సాధించిన పార్టీని తీసుకెళ్ళి తమిళనాడులో పెడితే తమిళనాడు ప్రజలు దాన్ని రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో తమిళనాడులో ఎక్స్పాండ్ చేస్తే ఒకవేళ జనసేన పార్టీని అక్కడ కూడా సక్సెస్ అవ్వడానికి కనీసం 10 ఏళ్ల వరకు టైం పట్టచ్చు జనసేనకి అండ్ పవన్ కళ్యాణ్కి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అండ్ జనసేనకి ఉన్న పెద్ద ప్లస్ ఏంటంటే అన్నామలై. బీజేపీ లీడర్, అక్కడ ప్రామినెంట్ లీడర్ అన్నామలై లాస్ట్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేశారు. అయితే ఆయన కూడా ఓడిపోయారు బీజేపీ తరఫున. అయితే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా అన్నామలై బీజేపీని అక్కడ నడిపించబోతున్నారు. ఒకవేళ జనసేన కనుక తమిళనాడులో అడుగు పెడితే ఇక్కడ ఎలాగైతే బీజేపీ జనసేన మధ్య పొత్తుందో అలాగే అక్కడ కూడా బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళచ్చు. అప్పుడు అన్నామలై క్యాడర్, అంటే బీజేపీ క్యాడర్ అవన్నీ కూడా జనసేనకి సపోర్ట్ చేసి తమిళనాడులో ఆ పార్టీని నిలబెట్టడానికి ఉపయోగపడచ్చు. ఇది జనసేనకి పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడ పెద్ద మైనస్ జనసేనకి ఏమైనా అవుతుంది అంటే అది విజయ్ టీవీకే పార్టీనే. ఎందుకంటే విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్ని ఒక కొత్త ఒరవడిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి టైంలో జనసేన అక్కడికి వెళితే అక్కడ జనాలందరూ కూడా విజయ్ తరపున ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జనసేన వైపు చూడడానికి వాళ్ళు చాలా టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో జనసేన అక్కడికి వెళ్ళడం ఒక రకంగా పవన్ కళ్యాణ్కి కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది అపోజిషన్ పార్టీల వాళ్ళు అనేది ఏంటంటే అసలు జనసేన చూపు తమిళనాడు వైపు మళ్ళడానికి కారణం బీజేపీని అంటుంటారు. సాధారణంగా చాలామందికి వచ్చే డౌట్, తెలుగు వాడే ఉండి ఆంధ్ర తర్వాత తెలంగాణ వైపు రావాలి కానీ తమిళనాడు వైపు ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంది. దానికి కారణం కూడా వాళ్ళు చెప్తారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉండడం వల్లే పవన్ దూరంగా ఉంటున్నారంటూ అపోజిషన్ పార్టీల వాళ్ళు కూడా అంటుంటారు. ఇక పవన్ సౌత్ ఎక్స్పాన్షన్ మీద చాలామంది అనేది ఏంటంటే సౌత్లో పెద్దగా పట్టులేని బీజేపీకి పవన్ ఒక బలమైన ఆధారంలో దొరికాడు. ఇక పవన్ ఉన్నట్లుండి తన జనసేన పార్టీని సౌత్లో ఇలా ఎక్స్పాండ్ చేయడానికి కూడా చాలామంది చెప్పే కారణం ఏంటంటే సౌత్లో పెద్దగా పట్టులేని బీజేపీకి పవన్ ఒక బలమైన ఆధారంలో దొరికాడు. సౌత్లో ఎన్డీఏ బాగా వేయాలంటే దానికి కావాల్సిన ఆయుధం పవన్ కళ్యాణ్ అయ్యారు. అందుకే మోదీ పొగడ్తలైనా బీజేపీ సపోర్ట్ అయినా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ని యూజ్ చేసుకుంది బీజేపీ. దానికి తగ్గట్టే బీజేపీకి మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ
ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ తెలుగు జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేశారో అక్కడక్కడ ప్రతి చోట పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ అద్భుతమైన విజయం సాధించింది. అక్కడి నుండి జనసేనని ఇంకా దూకుడుగా సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో దూరుస్తుంది బీజేపీ. ఏది ఏమైనా పవన్ తమిళనాడులో సక్సెస్ అవుతారో లేదో తెలియాలంటే మాత్రం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే పవన్ అక్కడ అడుగుపెట్టి సక్సెస్ అయితే మాత్రం ఒక తెలుగోడు మొత్తం సౌత్ ఇండియాలో టాప్ లీడర్గా ఎదగడం నిజంగా మనందరికీ చాలా గర్వపడాల్సిన విషయం. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే మీరేమనుకుంటున్నారు? పవన్ ఆరెంజ్ లీడర్ కాగలడని మీరు అనుకుంటున్నారా? అసలు పవన్కి తమిళనాడులో ఎలాంటి రెస్పాన్స్ రావచ్చు? అండ్ ఒకవేళ పవన్ తమిళ రాజకీయాల్లో అడుగు పెడితే విజయ్ వర్సెస్ పవన్ ఫైట్ టఫ్గా ఉంటుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.